హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎంటెక్ ట్రేడర్. ఈరోజు మనము మార్కెట్ రేపు ఎలా ఉంటుందో చూద్దాము. సో బిఫోర్ దట్ మనము ఇక్కడ బోలింజర్ బ్యాండ్ని ఎలా అప్లై చేయాలో చూద్దాము. సో ఇక్కడ బోలింజర్ బ్యాండ్ బోలింజర్ బ్యాండ్ చూసుకుంటే మనం ఇక్కడ అప్లై చేస్తే వన్ డే క్యాండిల్ది చూసామనుకో మనకి ఏ విధంగా బోలింజర్ బ్యాండ్ అనేది ఉందనేది చూస్తే క్లియర్గా వన్ డే టైం ఫ్రేమ్లో ఈ అప్పర్ బ్యాండ్ నుండి అంటే కొంత కరెక్షన్ చేసుకునే అవకాశం అయితే ఉంది. సో ఇక్కడ క్లియర్గా 21,800 దాకా ఒక కరెక్షన్ 21,880. సో మొన్న ఒకసారి వచ్చింది, మళ్ళీ అదే రోజు వి షేప్ రికవరీ చేసుకుంది కాబట్టి మార్కెట్ అంతవరకు రివర్స్ చేసుకున్నది. సో ఒక కరెక్షన్ అయితే ఉంది పెండింగ్. సో అది ఎప్పుడు వస్తుంది అనేది తెలియదు, రేపా ఎల్లుండా 2-3 డేస్ తీసుకుంటుందా అనేది అయితే తెలియదు. సో దానికోసం అయితే వెయిట్ చేసి చూడాలి. సో నేను ఒక వెబినార్ అటెండ్ అయ్యాను. సో ఈరోజు మార్నింగ్ 11 o'clock అటెండ్ అయ్యాను. సో 1 o'clock దాకా ఆల్మోస్ట్ 2.5 hours ఒక వెబినార్ అటెండ్ అయ్యాను. సో స్టాక్ మార్కెట్ రిలేటెడ్గా ఒక సీనియర్ మోస్ట్ వెబినార్ అటెండ్ అయ్యాను. సో ఆయన 35 years స్టాక్ మార్కెట్లో ఎక్స్పీరియన్స్. సో ఆయన సెబీ రిజిస్టర్డ్, తర్వాత వేరు కంపెనీస్లలో అడ్వైజర్ అంటే చైర్మన్గా ఉన్నారు. సో అతని యొక్క వెబినార్ అనేది అటెండ్ అవ్వడం అనేది జరిగింది. సో అతని యొక్క అనుభవాలు చాలా వాల్యుబుల్ పాయింట్స్ అనేవి నేను నోట్ డౌన్ చేసుకోవడం జరిగింది. సో వాటిలో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని నేను ఈ టాపిక్లో ఇప్పుడు మీకు వివరించడానికి ట్రై చేస్తాను. సో మెయిన్ ఏంటంటే మనకు 99% ఎవరైతే ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తారో అది ఏ విధమైన ట్రేడింగ్ అయినా కావచ్చు, మోస్ట్లీ ఆప్షన్స్ ట్రేడింగ్ లాగా చేసేవాళ్ళు, ఇంట్రాడే ట్రేడింగ్ చేసేవాళ్ళు 99% లూజ్ అవుతారని జిరోదా చైర్మన్ కానీ లేకపోతే మొత్తం డేటా మొత్తం చెప్తుంది. సో 99% ఇంట్రాడే ట్రేడింగ్ చేసే వాళ్ళందరిది. సో ఇది యాక్చువల్గా ఇది ఫ్యాక్ట్లో మెయిన్ ఇది లాస్ అవ్వడానికి కారణం ఏంటి అని అంటే, సో ఇక్కడ ఇంట్రాడేలో చాలా ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. ఎంతోమంది ఇక్కడ మనకు ఆయన చెప్పడం ఏమని చెప్పారు అని అంటే, సో ఇక్కడ మనకు మేజర్ బిగ్ ప్లేయర్స్ ఉంటారు. సో FIIs, ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, తర్వాత డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, తర్వాత ప్రో ట్రేడర్స్, ఇన్స్టిట్యూషన్స్, తర్వాత ఇంకా బిగ్ ప్లేయర్స్ ఏవైతే ఉన్నారో వాళ్ళు 100 మంది ఉంటారు. సో 100 మంది to 200 మంది అట్లా. సో వాళ్ళ బిగ్ అమౌంట్ తోటి వాళ్ళు హోల్ డే మార్నింగ్ మార్కెట్ స్టార్ట్ అయిన కాడ నుండి మార్కెట్ క్లోజ్ అయ్యేంత వరకు బయింగ్ సెల్లింగ్ అనేది జరుగుతూనే ఉంటుంది. ఎంతోమంది ఎంటర్ అవుతుంటారు, ఎగ్జిట్ అవుతుంటారు. కొంతమంది వాళ్ళు బిగ్ ప్లేయర్స్ ఏమనుకుంటారు అంటే మోనోపాలీ చేద్దామని అనుకుంటారు. అంటే వాళ్ళు అనుకున్న డైరెక్షన్లో మార్కెట్ని తీసుకొని వెళ్ళాలనేది వాళ్ళు చేస్తుంటారు. సో వాళ్ళ ఇష్టంగానే మోనోపాలీ చేయాలని ట్రై చేస్తుంటారు. కాబట్టి ఆ ప్రైజెస్ కూడా వాళ్ళు అనుకున్న డైరెక్షన్లోనే వెళ్తుంటాయి. సో ఆ డైరెక్షన్లో మనం ఉంటే ఓకే, లేదు అంటే ఆపోజిషన్లో ఉంటే 99% మనం ఎంత చేసినా కానీ అది లాస్లోకి వెళ్ళిపోతాము. సో ఇట్లాంటి బిగ్ ప్లేయర్స్కి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఉంటాయి, మంచి హార్డ్వేర్స్ ఉంటాయి, తర్వాత ఇంటర్నెట్ స్పీడ్స్ హెవీగా ఉంటాయి, తర్వాత టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఉంటారు, టెక్నికల్ అనాలిసిస్ జరుగుతుంది, టెక్నికల్ ఇంటెలిజెన్సీ ఉంటుంది, వాళ్ళ దగ్గర ఫ్రెష్ డేటా ఉంటుంది, తర్వాత చార్ట్ బేస్డ్గా ట్రేడ్ చేయడానికి ట్రై చేస్తాము. సో అది కొంతవరకే పనిచేస్తుంది. సో వీళ్ళు ఎవరైతే ఆపరేటర్స్ ఉంటారో వాళ్ళు కంటిన్యూస్గా బయింగ్ సెల్లింగ్ అని డిఫరెంట్ టైమ్స్లో వాళ్ళు ట్రేడ్స్ తీసుకొని ఎంటర్ అవుతుంటారు. కాబట్టి మనం అనుకున్న డైరెక్షన్స్కి అవి మ్యానిపులేట్ అయిపోతుంటాయి, డైరెక్షన్ చేంజ్ అయిపోతుంటాయి, స్టాప్ లాస్లు హిట్ అవుతుంటాయి ఎస్పెషల్గా. సో ఏదైతే మనకు ఇండికేటర్స్ యూజ్ చేస్తామో అవి కూడా ఫాస్ట్ పర్ఫార్మెన్స్ బేస్ మీదనే ఇండికేటర్స్ షో చేస్తాయి. కాబట్టి అవన్నీ ఫాస్ట్ పర్ఫార్మెన్స్ బేస్డ్వి ఆ ఇంట్రాడేలో ఆ ఫ్లక్చుయేషన్స్లో అవి 99% కొంత పని చేస్తాయి, ఒక్కోసారి అవి ఫెయిల్ అయిపోతుంటాయి. సో దీన్ని బట్టి అతను ఆ ఎక్స్పర్ట్ చెప్పడం చేసింది ఏంటంటే, ఏదైతే ఇంట్రాడే చేస్తుంటారో వాళ్ళందరూ 99% మనీ వచ్చినప్పటికీ ఏదో ఒక రోజు బిగ్ ట్రాప్ అయిపోయి బిగ్ లాసెస్ 99% లాస్ అవ్వడం. ఆయన చెప్పింది ఏంటంటే 99% ఇంట్రాడే ట్రేడింగ్ అనేది అవాయిడ్ చేయాలి. ఎస్పెషల్లీ ఆప్షన్స్ అనేది చేయకుండా ఉండటమే బెటరు. అది ఎస్పెషల్లీ చార్ట్ చూస్తూ ట్రేడ్ చేస్తే తప్పకుండా అది లాసే వస్తుంది. అది మనకు ఫేవర్గా ఉన్నప్పటికీ
ఒక రోజు 2 రోజుల్లో మన సైకలాజికల్గా మనము దాన్ని ఎమోషనల్గా అటాచ్ అయిపోయి దాన్ని ట్రేడ్ చేస్తాం. కానీ ఈ బిగ్ ప్లేయర్స్ ఎంటర్ అయ్యే టైంలో అందులో మనం ట్రాప్ అయిపోయి స్టాప్ లాస్ అనేది చేయకుండా మనం ట్రాప్ అయిపోయే ఆస్కారం ఉంటుంది అని అన్నారు. స్ట్రాటజీ కూడా చెప్పడం జరిగింది, అది బాక్సర్ స్ట్రాటజీ అని. సో బాక్సర్ స్ట్రాటజీలో బాక్సింగ్ రింగ్లో మనం ఉన్నప్పుడు ప్రతిసారి ఛాంపియన్ కోసం మనం ఫైట్ చేస్తుంటాము. సో అందులో ఇద్దరు ఫైట్ చేస్తున్నప్పుడు ఇద్దరు దెబ్బలు తింటారు. అంటే ఫైటర్స్ ఇద్దరు బాక్సింగ్లో ఫైట్ చేస్తున్నప్పుడు అది దెబ్బలు తగలకుండా విన్ అవ్వడం, ఛాంపియన్ అవ్వడం అనేది అయితే జరగదు. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనం ట్రేడింగ్ చేస్తున్నప్పుడు ప్రతిదీ సక్సెస్ అవ్వాలి అనేది అయితే జరగదు. సో నువ్వు ఒక్కోసారి ఫెయిల్ అవుతావు. అంటే దెబ్బలు నువ్వు బాక్సింగ్ రింగ్లో ఫైట్ చేసేటప్పుడు ఛాంపియన్ కోసం ఎలాగైతే దెబ్బలు తింటావో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే నువ్వు విన్ అయినప్పటికీ ఆపోజిట్ పర్సన్ ద్వారా నువ్వు దెబ్బలు తినాల్సి వస్తుంటుంది ఫైట్ చేస్తున్నప్పుడు. సో అలాగే ట్రేడ్ చేస్తున్న టైంలో కూడా మనము కొంత ఫెయిల్ అంటే స్టాప్ లాస్లు హిట్ అనేది చేయాల్సి ఉంటుంది. అంటే మనం ఏదైతే ట్రేడ్స్ తీసుకుంటామో అవి 100% సక్సెస్ అనేది ఉండదు. 60% ఫెయిల్ అవుతాము, ఒక 40% సక్సెస్ అవుతాము. కానీ ఇక్కడ మన యూట్యూబ్లో కానీ ఇంకో దగ్గర కానీ చాలా వీడియోస్ వాళ్ళందరూ చెప్తుంటారు అని ఆయన చెప్పడం ఉంది. అందులో ఈ స్ట్రాటజీ 80% వర్క్ చేస్తుంది, ఈ స్ట్రాటజీ 70% వర్క్ చేస్తుంది, ఈ స్ట్రాటజీ 90% వర్క్ చేస్తుంది అని అంటారు. కానీ ఇతను చెప్పడం ఏంటంటే సో ఏ స్ట్రాటజీ అయినా 60% ఫెయిల్ అవుద్ది, 40% సక్సెస్ అవుద్ది. సో దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలా. సో అందులో 60% ఫెయిల్ అయిన దాంట్లో చిన్న స్టాప్ లాస్లు పెట్టుకోవాలి, చిన్న లాసెస్లో మనం ఎగ్జిట్ అవ్వాలి. అదే ఏదైతే 40% సక్సెస్ అనుకున్నామో వాటిలో బిగ్ సక్సెస్ని క్యాచ్ చేసుకోవాలి అనేది ఆయన చెప్తున్నారు. ఎస్పెషల్లీ ఆ బాక్సింగ్ స్ట్రాటజీలో ఏంటంటే అతను ఆప్షన్స్ అనేది మ్యాక్సిమం 99% అవాయిడ్ చేయడమే మంచిది. రిటైలర్స్ ఇంకా అవాయిడ్ చేయడమే మంచిది. ఇంకా లేదంటే ఉన్న క్యాపిటల్ కూడా పోగొట్టుకుంటారు, అది ఇంకా బిగ్ లాసెస్లోకి వెళ్తారని చెప్పడం జరిగింది. కాబట్టి ఆప్షన్స్ అనేవి వెరీ డేంజరస్. ఇది చాలా ఈజీ అనుకుంటారు కానీ వీక్లీలో 15 to 20 hours వర్క్ చేయాల్సి ఉంటుంది అని అంటున్నారు. సో మనం ఏదైతే 1% గ్రూప్లోకి వెళ్ళాలనుకుంటామో 1% పర్సన్సే సక్సెస్ అవుతున్నారు, 99% ఇక్కడ ఫెయిల్ అవుతున్నారు. సో మనం ఆ గ్రూప్లోకి వెళ్ళాలి అనుకుంటే మనము చాలా సేఫ్ గేమ్ ఆడాలి, రిస్క్ తక్కువ ఉండాలి. సో రియాలిటీలోకి వెళ్ళి మనం ట్రేడ్ చేయాలి. ఇందులో ఈ బాక్సింగ్ స్ట్రాటజీలో ఆయన చెప్పిందో ఏంటంటే ఒకటి బాక్సర్ స్ట్రాటజీలో సో ఫ్యూచర్స్లోనే ట్రేడ్ చేయాలి, అది ఇండెక్స్లోనే ట్రేడ్ చేయాలని చెప్పారు. సో ఇండెక్స్లోనే ట్రేడ్ చేయాలి అని అంటే సో నిఫ్టీ అది బ్యాంక్ నిఫ్టీ అయితే బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచరు ఫిబ్రవరిలో చేయటం వలన మనకు టైం డికే అనేది ఉండదు. కాకపోతే ఇక్కడ హెడ్జింగ్లోనే ఎంటర్ అవ్వాలి. సో రోజుకు ఒక ట్రేడే ప్రస్తుతానికి 1 month వరకు ప్రస్తుతం 1 month ఓన్లీ 1 entry తీసుకోవాలి. తర్వాత ఆ ఎక్స్పీరియన్స్ని బట్టి మనము తర్వాత డైలీ 3 trades ఇంట్రాడేస్ తీసుకోవచ్చు అని చెప్పారు. సో ఫ్యూచర్స్ ట్రేడింగ్ తీసుకోవాలంటే మనకు అమౌంట్ కొద్దిగా చాలా అవసరము, అది కూడా నేను ఇక్కడ చూపిస్తాను. సో దాన్ని ఏ విధంగా చేయాలి, ఎప్పుడు ఎంటర్ అవ్వాలి, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి అనేది ఆయన చెప్పారు. సో ఈ ఆర్డర్స్లోకి వెళ్ళిన తర్వాత మనము ఇక్కడ బాస్కెట్ ఆర్డర్ క్రియేట్ ఫ్యూచర్. సో నిఫ్టీ ఫ్యూచర్లో మనము ఒక బాస్కెట్ ఆర్డర్ క్రియేట్ చేస్తున్నాము. సో ఇక్కడ మనకి 1 month వరకు మనము 2:55 ఎంట్రీ తీసుకుంటాము. సో అది ట్రేడ్ నిఫ్టీ ఫ్యూచర్. సో ఫిబ్రవరిది ఏం చేయాలి, బై చేయాలి. సో 1 lot. సో దీనికి ఎంత మార్జిన్ అవుతుంది అంటే 1,25,973 అవుతుంది. బై చేస్తాము ఎన్ని గంటలకి అని అంటే 2:55. సో ఇలా ఒక 1 month మనం ప్రాక్టీస్ చేయాలి. సో అదేవిధంగా ఇంకొక లాట్ని కూడా ఎడ్జింగ్లో సో నిఫ్టీ ఫ్యూచర్ మార్జిన్ని దీన్ని సెల్ చేయాలి. ఫైనల్ మార్జిన్ మనకి ఎంత వస్తుంది అని అంటే ఇక్కడ చూసుకుంటే రిక్వైర్డ్ మార్జిన్ 1,50,000 అనేది మనం ఫండ్ అరేంజ్ చేసుకోవాలి. 2:55 ఎంట్రీ తీసుకోవాలి. సో మనకి ఫైనల్ మార్జిన్ అనేది 27,000 ఉంటే సరిపోతుంది. కానీ ఫైనల్ రిక్వైర్డ్ ఇంత ఉండాలి. కానీ ఇది సో ఇక్కడ మనం అసలు ఒకవేళ మనకి ఇంకా మార్జిన్ కావాలనుకుంటే ఇక్కడ మనకు క్వాంటిటీ పెంచుకోవచ్చు, కావాలంటే 2 లాట్లు. సో ఇక్కడ కూడా ఈడ కూడా మనం 2 లాట్లు తీసుకుందాము. తర్వాత ఈ 2 లాట్లు తీసుకొని ఇక్కడ
సో దీనికి కూడా రిక్వైర్డ్ మార్జిన్ 2,96,000 అవసరం పడుతుంది. 1 లాట్ తోటి చేసి, సో 1 లాట్ తోటి మనము ఇక్కడ 2 గంటల 55 నిమిషాలకి ఎగ్జిక్యూట్ చేస్తాము. 5 నిమిషాల చార్ట్కి వెళ్దాము. ఎన్ని గంటలకి ఎంట్రీ తీసుకుంటాము అంటే ఇక్కడ మనకు ఇక్కడ తీసుకుంటాము 2 గంటల 55 నిమిషాలు. సో ఈ ఏరియాలో క్లియర్గా చూసుకుంటే ఇక్కడ 3 గంటలు అవుతుంది. సో ఈ ఏరియాలో 2 గంటల 55 నిమిషాలు అంటే ఈ రెడ్ క్యాండిల్ కింద పడ్డది 22,240 దగ్గర ఉంది. సో మనం ఈ ఏరియాలో మనము ఎంటర్ అవుతాము. నిఫ్టీ ఫ్యూచర్ బయింగ్ సైడ్, సెల్లింగ్ సైడ్. మార్కెట్ మనకు ట్రెండ్ చూసుకున్నట్టయితే డౌన్ సైడ్ అనేది మనకి ఇక్కడ ఇచ్చింది. సో ఇక్కడ ఈ హైలో ఎంటర్ అయ్యి 22,240లో ఎంటర్ అయ్యి, సో మనము స్టాప్ లాస్ అనేది 10 పాయింట్స్ పెట్టాలి. 10 పాయింట్స్ అంటే 22,244 అంటే 10 పాయింట్స్ అంటే 22,255 అంటే 22,255 అంటే 10 పాయింట్లు స్టాప్ లాస్ పెట్టాలి. ఒకవేళ మార్కెట్ పైకి వెళ్ళిందనుకో కింది సైడ్ది స్టాప్ లాస్ హిట్ అవుతుంది. ఒకవేళ మార్కెట్ కిందికి వచ్చిందనుకో పై సైడ్ది స్టాప్ లాస్ హిట్ అవుతుంది. సో అంటే 10 పాయింట్స్ హిట్ చేసుకున్న తర్వాత ఒకటి ఆటోమేటిక్గా స్టాప్ లాస్ హిట్ అయింది. సో దాని తర్వాత మనం నెక్స్ట్ దాన్ని క్యాచ్ చేస్తాము. సపోజ్ మనం ఇక్కడ 22,240 దగ్గర ఎంటర్ అవుతే, సో ఇక్కడ మనకి 22,190కి వచ్చింది, అంటే ఇది పాయింట్లు వచ్చింది. సో ప్రాఫిట్ అనేది క్యాచ్ చేయగలిగినాము. సో ఈ విధంగా రోజు మనము 2 గంటల 55 నిమిషాలకి ఫ్యూచర్స్లోనే ఎంటర్ అవుతాము. ఒకటి స్టాప్ లాస్ హిట్ అయితే ఒకటి క్యారీ చేస్తాము. దాన్ని ట్రైలింగ్ స్టాప్ లాస్ చేసేసుకొని అది ఇంకా 100 పాయింట్లు ఇంకెంత వెళ్తే అంత. సో ఇక్కడైతే మనకు మినిమం అలా హోల్డ్ చేసినా కానీ మార్కెట్ క్లోజ్ అయ్యేలోగా సో ఎంతో కొంతగా ప్రాఫిట్ అయితే వస్తుంది. సో ఈ విధంగా ఈ ట్రేడ్ తీసుకోవాలి. స్టాప్ లాస్ 10 పాయింట్సే పెట్టాలి. సో దీన్ని బ్యాంక్ నిఫ్టీలోనైతే మనము 20 పాయింట్లు స్టాప్ లాస్లు పెట్టాలన్నారు. సో మనకి ఎంట్రీ సో మరి 9 గంటల నుండి మధ్యాహ్నం అంటే సాయంత్రం 3 o'clock దాకా ఖాళీగానే ఉండాలా అంటే ఫస్ట్ మనం దీన్ని చేసి ఒక 1 month దాకా 20 రోజులు, ఒక మంత్లో 20 ట్రేడ్స్ ఉన్నాయనుకో. సో 20 రోజులలో ఎన్ని స్టాప్ లాస్ హిట్ అయినాయి, ఎన్ని సక్సెస్ అయినాయి, ఎన్ని రోజులు 100 పాయింట్లు క్యాచ్ చేయగలిగాము, ఎన్ని రోజులు 50-60 పాయింట్లు క్యాచ్ చేయగలిగాము, ఎన్ని రోజులు స్టాప్ లాస్ హిట్ అయింది అనేది మనకు ఒక క్లియర్ పిక్చర్ అనేది అర్థమవుతుంది. సో ఆయన చెప్పడం ఏంటంటే మనకి ఇందులో ఒక నెలలో 20 ట్రేడ్స్ తీసుకుంటే అందులో 12 ట్రేడ్స్ స్టాప్ లాస్ హిట్ అయినాయి అని అనుకుంటే, సో 12 into 10 అని అంటే 120 పాయింట్లు స్టాప్ లాస్ హిట్ అయినట్టు. సరే మనం 8 ట్రేడ్స్ 8 సక్సెస్ ఇచ్చింది అనుకో, 100 పాయింట్స్ ఇచ్చింది అనుకో, మనకి ట్రైలింగ్ స్టాప్ లాస్ చేస్తూ 800 పాయింట్లు మనకు వచ్చినట్టు. సో అందులో ఒక 200 పాయింట్లు ఈ 12 ట్రేడ్స్ది లాస్ తీసేసినా కానీ, ఒక 200-250 పాయింట్స్ తీసేసినా కానీ మనకు ఇంకా 500 నుండి 550 పాయింట్స్ ఎట్ ద మంత్ ఎండ్ ఆఫ్ ద డే మనం ప్రాఫిట్లోనే ఉంటాము అనేది ఆయన చెప్పడం జరిగింది. సో దీనికి మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే కొద్దిగా క్యాపిటల్ ఎక్కువ అవసరము, మినిమం 1,50,000 ప్లస్ ఇంకా దీన్ని ఓన్లీ 1 లాట్ వరకే చేయగలము ఒకసారి స్టాప్ లాట్ హిట్ అయిన తర్వాత. సో ఇలా మరి డే మొత్తం అంటే మనం ఫస్ట్ 1 month ఈ విధంగా చేస్తూ ఎట్ ద మంత్ ఎండ్ ఆఫ్ ద డే అంటే ఆయన రిటర్న్స్ 10-20% రిటర్న్స్ మనం జనరేట్ చేయొచ్చు మంత్ ఎండ్లో అన్నారు. సో ఒకవేళ మనం దీన్ని ఇంకా మార్నింగ్ టైంలో కూడా లేకపోతే 11 o'clock 1 o'clock ట్రేడ్ చేయాలంటే ట్రేడ్ చేయొచ్చు 10 పాయింట్స్ తోటి. ఇదే ట్రేడ్ని చేయొచ్చు. కాకపోతే ఫస్ట్ ఒక 1 month ఈ విధంగా మనం దాన్ని బ్యాక్ టెస్ట్ చేసేసి తర్వాత ఇది మంచిగా వర్క్ అవుతుంది అనుకున్నప్పుడు మార్నింగ్ టైంలో కానీ ఆఫ్టర్నూన్లో మీకు ఇష్టం వచ్చిన టైంలో కూడా ఎంట్రీస్ చేసుకోవచ్చు. కాకపోతే స్టాప్ లాస్ అనేది 10 పాయింట్స్ ఉండాలి. బోత్ సైడ్స్ది బయింగ్ సెల్లింగ్ ఫీచర్స్ని ఎంటర్ చేసుకోవాలి. ఒక సైడ్ది స్టాప్ లాస్ హిట్ అవుతుంది, ఇంకో సైడ్ది దాన్ని ప్రాఫిట్ సైడ్ ట్రైలింగ్ స్టాప్ లాస్ తోటి మనం రన్ చేసుకుంటూ వెళ్ళాలి అనేది ఈ బాక్సర్ స్ట్రాటజీ. సో దీన్ని అంటే మనకి ఇదే అమౌంట్ తోటి ఎక్కువ లాట్స్ వస్తాయి, కానీ మనకు 10 రోజులు ప్రాఫిట్ వచ్చినా ఒకరోజు ట్రాప్ అయిపోయినా, స్టాప్ లాస్ మెయింటైన్ చేయకపోయినా, లేకపోతే
ఈ బిగ్ ప్లేయర్స్ పెడుతున్న ఈ ఎంట్రీ టైంలలో మనం ఒక సిస్టమ్ ఫాలో కాకుండా మన దగ్గర ఉన్నటువంటి ఏదైతే క్యాపిటల్ ఉందో మొత్తం వైఫైట్ అయ్యే ఆస్కారం ఉంది అనేది చెప్పడం జరిగింది. సో ఆప్షన్స్ ట్రేడింగ్ అనేది చేయడం అనేది వెరీ డేంజర్, వెరీ రిస్కీ. బెటర్ నాట్ టు ట్రేడ్ అనేది. ఇట్స్ వెరీ హైలీ స్కిల్డ్. మనం కంటిన్యూస్గా అది మానిటర్ చేస్తూ ఉండగలగాలి. ప్రతి నిమిషం ప్రతి సెకండ్ ఆ స్క్రీన్ మీద ఉండగలగాలి. అంత కంటిన్యూస్గా మానిటర్ చేస్తున్నప్పటికీ, ఆప్షన్స్ చేస్తున్నప్పటికీ అది బిగ్ ప్లేయర్స్ ఒక్కొక్క టైంలో డిఫరెంట్ టైమ్స్లో ఎంటర్ అవుతుండడం వలన స్టాప్ లాస్లు హిట్ అవుతుంటాయి, డైరెక్షన్స్ చేంజ్ అయిపోతుంటాయి. సో ఇంట్రాడే ఇట్ సీమ్స్ కంప్లీట్లీ ఒక గ్యాంబ్లింగ్ టైప్గా అవుతుంది. చార్ట్స్ని ఒక్కోసారి ఫాలో అవుతుంది కానీ ఒక్కోసారి చార్ట్స్ కూడా ఫాలో కావు, అవి ఆపోజిట్ అయిపోతుంటాయి. అవి మనం స్టాప్ లాస్ని రెస్పెక్ట్ చేస్తే కొంతవరకు సేఫ్ అవుతాము, లేదు అని అంటే ఉన్న క్యాపిటల్ కూడా వైప్ అవుట్ అవుతుంది. సో లాసెసే ఉంటున్నాయి ఇంట్రాడేలో, ఎస్పెషల్లీ ఆప్షన్స్. కాబట్టి బెటర్ నాట్ టు ట్రేడ్. ఇది అంటే స్వింగ్ ట్రేడింగ్ సైడ్ అనేది చేస్తే ఇంకా క్యాపిటల్ సేఫ్ ఉంటుంది. చిన్నగా క్యాపిటల్గా అరేంజ్ చేసుకుంటూ మనకి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుందని చెప్పడం జరిగింది. సో అది ఫ్రెండ్స్, మీకు ఈ బాక్సర్ స్ట్రాటజీ అనేది మీకు ఎంతవరకు అర్థమైంది? మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మీకు ఏమైనా పేపర్ సైడ్గా ట్రేడ్ చేయడం అనేది మనం ఇప్పటికైనా రియలైజ్ అవ్వాలి. ఎవరైతే న్యూ ప్లేయర్స్ ఉన్నారో చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో దీన్ని ఎడిక్ట్ అవుతూ కంటిన్యూస్గా ఆప్షన్స్నే ట్రేడ్ చేస్తా అంటే అది లాంగ్ రన్లో మనం ఎన్ని టెక్నికల్ స్కిల్స్ నేర్చుకున్నా, ట్రెండ్ లైన్, సపోర్ట్, రెసిస్టెన్స్, ఎన్ని స్ట్రాటజీలు నేర్చుకున్నా కానీ సో రియాలిటీని మనం యాక్సెప్ట్ చేయాలి. మనము చాలా కేర్గా దీన్ని ట్రేడ్ చేయడానికి సేఫర్ ట్రేడ్ని ఎంచుకోవాలి. ఎడ్జింగ్ స్టైల్గా లిమిటెడ్ ట్రేడ్స్ తోటి చిన్న దాన్ని చేసుకుంటూ సేఫర్ సైడ్ ఉండాలి. సో అది ఇక్కడ మనీ మేనేజ్మెంట్ అనేది మనం క్యాపిటల్ ప్రొటెక్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి ఆయన చెప్పడం జరిగింది ఏంటంటే జీరో బ్రోకరేజ్ ఉన్నటువంటి టెర్మినల్ని మనం తీసుకోవడం అనేది ఇంకా ఇంపార్టెంట్. సో ఇక బ్రోకరేజ్ ఛార్జెస్ అనేది ఇంకా సేవ్ అవుతాయి అనేది చెప్పడం జరిగింది. సో బెటర్ ఇంకేం నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. సో అది ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.